కూర్చోండమ్మా. మీ బేబీ 7 నెలల్లో డెలివరీ అవ్వడం వల్ల బేబీ ఎన్ఐసియూలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద ఉంది ప్రస్తుతానికి బేబీ ఇప్పుడు. సో అక్కడ నుంచి తల్లిపాలు ఎక్స్ప్రెస్ చేసి తీసుకొని రావాలి, ఓకేనా? ఈ రోజే కదా మేడం డెలివరీ అయింది, అప్పుడే పాలు రావు కదా మేడం? మేడం 3 రోజులే కదా మేడం పాలు వచ్చేది. చూసారు కదా, ఇది మేజర్ మిస్కన్సెప్షన్. మనం ఎక్కువగా వింటూ ఉంటాము 3 రోజుల వరకు పాలు రావు అనుకోవడం అనేది. అందులో అసలు నిజమేమీ లేదు. బేబీ డెలివరీ అయిన 30 minutes to 1 hour లోపలనే తల్లికి పాలు అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మనం ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ ఇంకా తయారవుతూ ఉంటాయి. మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే అవి లోపలే లంప్ ఫామ్ అయిపోవడము, తల్లికి పెయిన్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. విత్ ఇన్ ½ an hour ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. ఫస్ట్ వచ్చే మిల్క్ ని మనం కొలెస్ట్రాల్ అంటాము. దాంట్లో యాంటీబాడీస్తో నిండి ఉండడం వల్ల బేబీకి రోగ నిరోధక శక్తిని ఇవ్వడంతో హెల్ప్ అవుతుంది. ప్లస్ బేబీ తొందరగా కోలుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది.